బ్రేకింగ్ చూస్తున్నాం. కర్ణాటక నుంచి మంగళసూత్రంలో పగడం ఉండడం మంచిది కాదంటూ కర్ణాటకలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటిని ధరిస్తే రాత్రులు నిద్ర రాదని, మంచిది కాదని కొద్ది రోజులుగా పుకార్లు నడుస్తున్నాయి. ఈ వదంతులతో కన్నడ మహిళలు తమ మంగళసూత్రాల్లోని పగడాలను పగలగొట్టుకుంటున్నారు. బళ్ళారి, దావణగిరి, చిత్రదుర్గ, తుమ్కూరులో ఈ వింత పోకడ విపరీతంగా ఉంది. ఇది వేసుకుంటే భర్తలు చనిపోతారంటూ కూడా పుకార్లు రావడంతో ఆ మంగళసూత్రాల్లో ఉన్న పగడలను పగలగొట్టుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా భారత మహిళలు, హిందూ మహిళలు ప్రధానంగా మంగళసూత్రాన్ని చాలా పవిత్రంగా చూసుకుంటారు. పెళ్లైన నాటి నుంచి వాటిని చాలా పవిత్రంగా చూసుకుంటూ ఉంటారు. వాటిలో నల్ల పూసలతో పాటు పగడాలను, అలాగే బంగారు పుస్తెలను పెట్టి మెడలో వేసుకుంటూ ఉంటారు. సో దీంట్లో పగడాలు ధరించడం ఇప్పుడు మంచిది కాదని, అశుభమని, భర్త చనిపోతాడని, నిద్ర రాదని రకరకాల పుకార్లు రావడంతో ఇప్పుడు దాంట్లో ఉన్న పగడాలను రాళ్లతో పగలగొడుతూ ఉన్నారు. ఆ దృశ్యాలు మనం చూడవచ్చు. కర్ణాటకలో వింత పోగడ కనపడుతుంది. మీ పిల్లలు జాగ్రత్త అంటూ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అన్ని స్కూళ్లు, కాలేజీలకు రాసిన లేఖ ఇప్పుడు హైదరాబాద్లో కలకలం సృష్టిస్తోంది. నగరంలోని మొత్తం 29 కార్పొరేట్ స్కూళ్లు, 16 ఇంజనీరింగ్ కాలేజీలకు లేఖలు అందినట్లు తెలియడంతో కలవరం మొదలైంది. లిస్టులో ఉన్న స్కూళ్లు, కాలేజీల పేర్లు తెలుసుకునేందుకు తల్లిదండ్రులు ప్రయత్నాలు ప్రారంభించారు. డ్రగ్స్ అలవాటు పడిన వారిలో తమ పిల్లలు ఉన్నారేమోనని తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. ఎక్సైజ్ శాఖ స్కూళ్లు, కాలేజీలకు రాసిన లేఖలు పలు కీలకమైన అంశాలున్నాయి. సోషల్ నెట్వర్క్లు చేతి నిండా డబ్బులున్న పిల్లలను చెడగొడుతున్నాయని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది. స్కూల్కు వెళ్లే పిల్లలు, ముఖ్యంగా 9, 10వ తరగతి పిల్లల ప్రవర్తన పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పిల్లలకు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఇవ్వకూడదని సూచిస్తున్నారు. ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీకి విఫలయత్నం కేసులో ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. ముత్తంగి చెక్పోస్ట్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్లో 5గురు కనిపించారు. ఇక ముత్తూట్ ఆఫీసుల్లో సీసీటీవీ ఫుటేజ్లో 7గురు నిందితులున్నారు. అంటే ఆ ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారన్నది అనుమానాలు కలిగిస్తోంది. మరోవైపు హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్లో 2 నిందితులు ఉన్నట్లు కనిపించింది. ఆ ఇద్దరు వారేనా? సర్దార్ గ్యాంగ్ కు స్థానిక దొంగలు కూడా సహకరించారా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. 3 రోజుల క్రితం ముత్తంగి టోల్ ప్లాజా సమీపంలో ఇస్నాపూర్లో టవేరాతో పాటు దోపిడీ దొంగల కదలికల్ని గుర్తించారు పోలీసులు. నిన్న దోపిడీ చేయడానికి వచ్చే ముందు ఇస్నాపూర్లోని స్వీట్ హార్ట్ హోటల్ వద్ద కాసేపు ఆగారు. టవేరాతో పాటు క్వాలిస్ వాహనాల్లో దిగిన దుండగులు హోటల్కి వెళ్లి స్నాక్స్, టీ తీసుకున్నారు. కాసేపటికి మళ్లీ వాహనాల్లో బయలుదేరారు. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన తమ్ముడు భరత్ ను ఆ స్థితిలో చూడలేకే అంత్యక్రియలకు హాజరు కాలేదన్నారు హీరో రవితేజ. ఎంతో హ్యాపీగా ఉండే భరత్ రూపం ఎప్పటికీ తమను గుర్తుండిపోవాలనే తనతో పాటు తల్లిదండ్రులు చివరి చూపు చూడలేకపోయామన్నారు. భరత్ ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన రవితేజ తమ మధ్యనున్న రిలేషన్స్ ఏంటో తెలియకుండా సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టింగులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ్ముడు పోయాడన్న బాధలో తానుంటే జూనియర్ ఆర్టిస్టులతో భరత్ అంత్యక్రియలు జరిపించామనడం మరింత మనస్తాపానికి గురిచేసిందన్నారు. నిజానిజాలేంటో తెలుసుకోకుండా హిట్ల కోసం రాయడం తగదన్నారు. మర్నాడు షూటింగ్ లో పాల్గొనడంపై కూడా వివరణిచ్చారు రవితేజ. మా బ్రదర్ పోయిన బాధ నాకు చాలా ఉంటుంది. నాకు నా బ్రదర్ రిలేషన్షిప్ సంగతి చాలా మంది తెలియదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో వాళ్ళు ఎవరికల్లా రియాక్ట్ అయ్యారు. అది ఇంకా బాధగా ఉంటుంది. ఒకసారి నేను మీ అందరూ రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి ఒక్కసారి తెలుసుకొని ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటివైనా జరిగితే తెలుసుకొని మరి రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడేసి, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు పోస్టింగ్ పెట్టేసి, ఎవరు ఇష్టం వచ్చిన హిట్లు రావడానికి ఆ యూట్యూబ్లో ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టేసి రాంగ్. అది తప్పది. వాళ్ళు ఎంత బాధపడతారు. ఇంక నేను ఇప్పుడు అక్కడ రాలేకపోయామంటే ఎందుకు రాలేకపోయామని రీజన్ ఆల్రెడీ చెప్పాను. కేవలం చూడలేక నేను కానీ మా మదర్ కానీ ఫాదర్ కానీ విషయం తెలిసిన వెంటనే వాళ్ళ రియాక్షన్ కానీ వాళ్ళు ఎలా కొలాప్స్ అయ్యారో మీ ఎవరికి తెలియదు. దయచేసి ఒక్కసారి ఆలోచించి రియాక్ట్ అవ్వండి. నా హంబల్ రిక్వెస్ట్ మీ అందరికీ.
ఎందుకంటే మా బ్రదర్కి నాకు రిలేషన్ సంగతి మీ ఎవరికైనా తెలుసు, ఎవరికి తెలియదు. పైగా 2-3 సార్లు చెప్పడం జరిగింది. మేము ఎలా ఉంటామో, మేము బ్రదర్స్ ఎలా ఉంటామో, మేము అందరూ ఎలా ఉంటామో, ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటామో అందరికీ తెలిసిన విషయం ఇది. అయినా సరే ఎవరి ఇష్టం వాళ్ళు కొంతమంది, అందరినీ అంటలేదు, కొంతమంది. అది పద్ధతి కాదు. ప్లీజ్ ఇక్కడి నుంచి అలాంటి చేయకండి దయచేసి. అగైన్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. ఇప్పుడు మా చిన్నాన్ని జూనియర్ ఆర్టిస్ట్ని చేశారు. ఆయన చిన్నాన్న, మా ఫాదరు, ఆయన 80+ ఆయన న్యూస్ తెలిసిన వెంటనే ఆయన అసలు ఎలా అయిపోయారో నాకు తెలిసేది. సో ఒకసారి తెలుసుకొని, ప్లీజ్ ఒకసారి తెలుసుకొని. చెప్పండి. రవి గారు, అంటే మీరు అభ్యంతరం అంటే పర్టికులర్గా అంటే మీడియా రాసిన వాటిలో అబద్ధాలు నేర్చుకుంటున్నారా, లేకపోతే రాయటాన్ని మీరు అభ్యంతరం? ఎందుకంటే కాదండి, మీడియాలో అందరూ కాదండి, కొంతమందిని అంటున్నాను నేను. రవి గారు, రోజు మూర్తిరాజు గారు వచ్చారు, కానీ ఎట్ ద సేమ్ టైం ఒక బయట వ్యక్తి తోటి మీరు రెమ్యూనరేషన్ ఇచ్చి అక్కడ అదే రాంగ్. అదేనండి నా ప్రాబ్లం. అది రాంగ్ లేదు, టోటలీ రాంగ్ అండి. అది అలా జరిపించాల్సిన కర్మ నాకేంటండి? లేదు, రాంగ్. అది టోటలీ రాంగ్ న్యూస్ అండి. అదే చెప్తున్నాను నేను. అందుకని ఒకసారి తెలుసుకొని, రాంగ్. అది టోటలీ రాంగ్, ఫాల్స్ న్యూస్. అది టోటలీ రాంగ్. అదే అంటున్నాను. అలాంటివి విని అలాంటివి చదివి